స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలీప్యాడ్లో సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లో నిజామాబాద్కి రానున్నారు. నిజామాబాద్లో కలెక్టరేట్లో హెలీప్యాడ్ ద్వారా అక్కడ దిగి రోడ్డు మార్గం ద్వారా బోర్గాన్లోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్కి రానున్నారు. అక్కడ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారి తల్లి గారి ద్వాదశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈరోజు భూపత్ రెడ్డి తల్లి గారి ద్వాదశ దినకర్మ, దానికి సంబంధించి తను పరామర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. తిరిగి 1:15 ఇక్కడ నుంచి తిరిగి బయలుదేరి వెళ్ళనున్నారు. అయితే ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ దర్పల్లి మండల కేంద్రంలో బంద్కు పిలిచిన బీసీ సంఘాలు అయితే బీసీ సంఘాల నిరసనని దృష్టిలో పెట్టుకొని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనొద్దు. ఎందుకు అంటే బీసీ రిజర్వేషన్ విషయంలో అనుకున్న రిజల్ట్ రాకపోవడంతో దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, సీఎంఏ వస్తున్నాడు ఏకంగా అన్న విషయంలో పోలీసులు చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సిపి అందరికీ కట్టుదిట్టమైన నిబంధనలు ఆదేశాలను ప్రకటించాడు. దానికి సంబంధించి రోడ్డు మార్గాన్ని ప్రజలని ట్రాఫిక్ని తరలించడం జరిగింది, దారి మళ్లించడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఎం తిరిగి వెళ్ళే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు.